2026 సంవత్సరానికి శ్రీ గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపున నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు, చుట్టుపట్టు గ్రామాల వారికి అందరికీ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. 2026 సంవత్సరంలో పంటలు బాగా పండి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు, నంద్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో బాబానగర్లో శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ 2026-27 అడ్మిషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. అక్కడ 0 క్లాస్ to 8th క్లాస్ వరకు CBSE సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది. 6th క్లాస్ to 10th క్లాస్ స్టేట్ రెసిడెన్షియల్ ఉంటుంది. చుట్టుపట్టు గ్రామాలకు సుమారుగా 15 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫీజులోనే అన్ని ఇంక్లూడ్ చేసి యూనిఫాము, బుక్స్, బ్యాగు, బెల్టు, డైరీ, టాయిలెటరీస్ అన్నీ ఇంక్లూడ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఫీజులు డిసైడ్ చేసి, రాయలసీమలోనే ఎక్కడ లేనట్లుగా 10 ఎకరాలలో గ్రౌండ్ ఏర్పాటు చేసి చక్కటి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ సంస్థను నేను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, NGO కాలనీలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ గత 37 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. సుమారుగా దేశవ్యాప్తంగా 43,225 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 2002లో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 6th క్లాస్ 0 క్లాస్ to 10th క్లాస్ వరకు స్టేట్ సిలబస్ ఇక్కడ డే స్కాలర్స్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా గమనించాలి, NGO కాలనీలో 0 క్లాస్ to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడనే ఉంటుంది. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా NGO కాలనీలోనే ఉంటుంది. అక్కడ బాబానగర్లో CBSE స్టాండర్డ్ 0 to 8th క్లాస్ సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది. మరియు స్టేట్ సిలబస్ 6th క్లాస్ to 10th క్లాస్ వరకు రెసిడెన్షియల్ అక్కడ ఉంటుంది. ఇది గమనించగలరు. సో మా సేవలను బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ద్వారా 37 ఏళ్ళు, స్కూల్ ద్వారా 24 ఏళ్ళు ఉపయోగించుకున్నారు. అట్లాగే భవిష్యత్తునందు కూడా మీరు మా సేవలను ఉపయోగించుకుంటారని, ఆ కొత్త క్యాంపస్ మీరు అందరూ వచ్చి చూసి మీకు నచ్చినట్లయితే మీరు అక్కడ మీ పిల్లలను చేర్పించి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. అక్కడ స్టాఫ్ మెంబర్స్ కు 100 మందికి క్వార్టర్స్ కడతా ఉన్నాను. లోకలే కాకుండా నాన్ లోకల్ నుంచి కూడా టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పొల్యూటెడ్ ఫ్రీలో పిల్లలకు చక్కటి విద్యను ఇవ్వాలి, సుదూర ప్రాంతాలకు పిల్లలను పంపించకుండా ఇక్కడ చదివించుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.